హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు వీడియోని లైక్ చేయట్లేదు. దయచేసి వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. పల్లెకు బయట పెద్ద రహదారి ఉండేది. ఆ రహదారిని ఎవ్వరూ రాత్రిళ్ళు దాటారని ఒక పెద్ద పుకారుండేది. పగలు ఆ మార్గం నిండా పచ్చిగా గడ్డి, పక్షుల కిలకిలలో వినిపిస్తూ ఒక అందమైన దారిలా కనిపించేది. కానీ రాత్రి ఆ దారి చీకటితో కప్పబడి ఎవ్వరూ చూడలేని భయంకర రూపంలో ఉంటుందని గ్రామస్తులు చెప్పుకునేవారు. చిన్నపిల్లలకు పెద్దలకు ఒకటే హెచ్చరిక, ఆ దారి గుండా రాత్రులు ఎవ్వరూ వెళ్ళొద్దని. ఎందుకంటే ఆ దారిలో ఒకప్పుడు జరిగిన సంఘటన ఇప్పటికీ రహస్యంగానే ఉంది. చాలా ఏళ్ల క్రితం ఆ దారి దగ్గరలోనే ఒక పాత బావి ఉండేది. ఆ బావిలో ఒక యువతి మృతదేహం కనబడిందని చెప్పుకుంటూ ఉంటారు. ఆ యువతి ఎవరో తెలియదు, కానీ ఆమె దుస్తులు, కళ్ళు, రూపం చూసిన వాళ్ళంతా వణికిపోయారని పెద్దవాళ్ళు చెప్పుకునేవారు. అప్పటి నుండి ఆ మార్గం పక్కన రాత్రిళ్ళు ఆ యువతి ఆత్మ తిరుగుతూ కనిపిస్తుందని అందరూ నమ్మేవారు. కొందరు ఆమెను తెల్లని చీరలో పొడవాటి జుట్టు కిందకి వాల్చి రక్తంతో నిండిన కళ్ళతో చూశారట. గ్రామంలోని యువకులు ఆ మాటలను ఒకటే పుకారు అనుకుని నవ్వుకునేవారు. మరి ఎవరైనా చూసారా, మనకెందుకు కనిపించలేదే అంటూ ఎగతాళి చేసేవారు. కానీ వారిలో ఒకడు సూరి భయంకరమైన నిజాన్ని తన కళ్ళతో చూశాడు. ఒకసారి రాత్రి 12 గంటల సమయంలో అతడు ఆ దారిని దాటుతున్నాడు. మొదట్లో ఏమీ జరగలేదు, కానీ బావి దగ్గరికి చేరుకున్నప్పుడు అతని వెనుక నుండి చల్లని గాలి దెబ్బ కొట్టినట్టు అనిపించింది. సూరి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు, కానీ తన చెవిలో ఒక మెల్లి కేక వినిపించింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అనే గరగరలాడే స్వరం. అతని శరీరం గట్టిగట్టికిపోయింది. అడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేసినా కాళ్ళు కదలలేదు. ఒక్కసారిగా బావి నీడల నుండి ఒక తెల్లని చీరలో ఆ యువతి బయటికి వచ్చి అతని వైపు నెమ్మదిగా నడవసాగింది. ఆమె కళ్ళు ఎర్రగా మెలమెలలాడుతూ అతన్ని గట్టిగా చూస్తున్నాయి. భయంతో సూరి అరవబోయాడు. అతని గొంతులోంచి శబ్దం రాలేదు. ఆ ఆత్మ దగ్గరకు వచ్చిన కొద్దీ అతనికి శ్వాస ఆగుతున్నట్టుగా అనిపించింది. చివరికి తాను మూర్ఛపోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు అతన్ని ఆ మార్గం మధ్యలో పడి ఉండగా కనుగొన్నారు. అతడు మెల్లగా మేల్కొన్నాడు, కానీ అతని ముఖం పచ్చగా మారిపోయి వణికిపోతూ ఆమెను చూసా ఇక అక్కడికి వెళ్ళొద్దు అని మాత్రమే చెప్పగలిగాడు. ఈ సంఘటన తర్వాత గ్రామంలో ఎవ్వరూ ఆ దారిని రాత్రిళ్ళు వాడటానికి సాహసం చేయలేదు. ఆ దారి చుట్టూ ఒక నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. పగలు ఆ మార్గం మీద పక్షులు ఎగిరినా రాత్రి అక్కడికి ఒక్క జీవి కూడా రావడం ఆగిపోయింది. కానీ కొంతమంది వ్యాపారులు మద్యం తాగి భయాన్ని మర్చిపోయినప్పుడు ఆ దారిని వాడేవారు. వారు తిరిగి వచ్చి చెప్పిన కథలు వినగానే గ్రామం మొత్తం వణికిపోయేది. ఒకసారి 3 స్నేహితులు రాము, కిరణ్, హరి మద్యం తాగి రాత్రి ఆ మార్గంలో నడవాలని నిర్ణయించారు. ఏమీ ఉండదు, ఇవన్నీ పుకార్లే అని నవ్వుకుంటూ ముందుకు నడిచారు. మొదట్లో ఎలాంటి సమస్య రాలేదు, కానీ బావి దగ్గరికి చేరుకున్న వెంటనే ఒక వింత వాసన వారిని కమ్మేసింది. ఆ వాసన పాడైన మృతదేహం వాసనలా అనిపించింది. వారంతా తలలు పట్టుకుని వెనక్కి తిరగబోయే లోపే ఒక్కసారిగా బావి నీడలోంచి ఆ యువతి బయటికి వచ్చింది. ఆమె జుట్టు గాలిలో ఎగురుతూ ముఖం మొత్తం రక్తంతో తడిసి ఉంది. ముగ్గురు ఒక్కసారిగా కుదుపుకు గురయ్యారు. రాము భయంతో నేల మీద పడిపోయాడు. కిరణ్ వెనక్కి పరిగెత్తే ప్రయత్నం చేశాడు, కానీ ఒక వింత శక్తి అతన్ని ఆపేసింది. హరి మాత్రం కళ్ళు మూసుకుని మంత్రాలు జపించసాగాడు. ఆ ఆత్మ దగ్గరికి వచ్చి వారిని గట్టిగా చూసింది. ఆమె స్వరం గాలిలో మారుమోగింది. ఎవరో నా మార్గాన్ని దాటొద్దంటారు కదా, ఎందుకు నన్ను మేల్కొల్పారు అని అంటుంది ఆమె మాటలు వినగానే ముగ్గురి గుండెలు బలంగా కొట్టుకున్నాయి. ఒక్కసారిగా రాము బుర్ర తిరిగి అరిచాడు, కానీ వెంటనే అతని గొంతు మూసుకుపోయింది.
కిరణ్ కళ్ళు ఎర్రగా మారి వణికిపోతూ నేల మీద పడిపోయాడు. హరి మాత్రం మూర్ఛపోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు ముగ్గురిని బావి దగ్గర బేశుద్ధిగా కనుగొన్నారు. వారిని నీళ్లు చలిపెట్టి మేల్కొల్పినప్పుడు వారు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. కేవలం కళ్ళలో భయం మాత్రమే. ఆ రోజు నుండి వారు గ్రామంలో ఎప్పుడూ బయటకు రాలేదు. వాళ్ళు జీవించి ఉన్న వారి మనస్సు ఆ మార్గంలోనే చిక్కుకుపోయినట్టుగా అనిపించేది. ఆ ఘటన తర్వాత గ్రామ పెద్దలు ఆ బావిని మట్టితో నింపేశారు. ఎవరు అక్కడికి వెళ్లకుండా ఒక గోడ కూడా కట్టించారు. కానీ అప్పుడప్పుడు రాత్రి ఆ దారి మీదుగా వెళ్ళిన వాళ్లకు ఒక తెల్లని నీడ కనిపిస్తూ ఉండేది. బావి మూసినా ఆత్మ మూసుకుపోదు అని పెద్దవాళ్ళు భయంతో చెప్పేవారు. కాలం గడిచే కొద్దీ కొత్త తరం ఈ కథలన్నిటినీ పుకార్లుగా భావించింది. ఇలాంటి దెయ్యాలు ఎక్కడుంటాయి అంటూ యువకులు మళ్ళీ ఆ దారిలో నడవడం మొదలుపెట్టారు. కానీ వారిలో చాలామంది తిరిగి వచ్చిన వారి కళ్ళల్లో ఒక వింత భయం మిగిలేది. వారు ఎప్పటికీ చెప్పలేని దానిని తమ కళ్ళతో చూసినట్టుగా ఉండేది. ఒకసారి ఒక పెద్ద వర్షం తర్వాత ఆ దారి మొత్తం నీటితో నిండిపోయింది. గ్రామంలోని ఒక చిన్న బాబు తప్పిపోయి ఆ మార్గం వైపు వెళ్ళాడు. అతన్ని వెతికేందుకు పెద్దవాళ్ళు లాంతర్లు పట్టుకొని ఆ మార్గంలో అడుగుపెట్టారు. వారు చూసింది ఏమిటంటే ఆ చిన్న బాబు బావి దగ్గర నిలబడి ఎవరితో మాట్లాడుతున్నట్టు కనిపించాడు. కానీ దగ్గరకు వెళ్ళగానే అక్కడ ఎవరూ లేరు. ఆ బాబు మెల్లిగా తిరిగి చూసి అక్క నన్ను ఆడమన్నది అన్నాడు. ఈ సంఘటనతో గ్రామం మొత్తం వణికిపోయింది. ఇప్పటికీ ఆ గ్రామంలో రాత్రుల్లో ఎవ్వరినీ ఆ మార్గంలో నడవనివ్వరు. ఈ సంఘటనతో గ్రామం మొత్తం వణికిపోయింది. ఇప్పటికీ ఆ గ్రామంలో రాత్రుల్లో ఎవ్వరినీ ఆ మార్గంలో నడవనివ్వరు. ఆ దారి బావి దగ్గర ఆత్మ ఇంకా తిరుగుతూనే ఉంది అని పెద్దవాళ్ళు హెచ్చరిస్తూనే ఉన్నారు. కాబట్టి ఎవరైనా కొత్తగా గ్రామానికి వస్తే మొదట చెప్పేది రాత్రి ఆ దారి వైపు వెళ్ళొద్దు అని. వెళ్తే మీరు తిరిగి రాలేరు. ఎందుకంటే ఆ బావి దగ్గర ఏదో తెలియని ఒక ఆత్మ తిరుగుతూ ఉంటుందని ఈ తరం యువత చెబుతూ ఉంటుంది.